సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. అండ్ ఇప్పుడు మన ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ అయినటువంటి మన చంద్రబోస్ గారిని సత్కరించవలసిందిగా ప్రవీణ్ గారిని అలాగే విజయలక్ష్మి గారిని కోరుతున్నాను. ఫస్ట్ చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలి బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరయించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. చంద్రబోస్ అతని విజ్ఞత, అతని విధేయత, వృత్తి పట్ల అతనుకున్న నిబద్ధత, ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా మురిసిపోతున్నాను, ముచ్చటపడుతున్నాను. ఈ చిరంజీవి పాటలు ఎక్కువ పాడాలని కోరుకుంటున్నాను. నేను తక్కువ పాడినా అతను ఎక్కువ రాయాలని కోరుకుంటున్నాను. ఇతని భవిష్యత్తు మన తెలుగు జాతి గర్వించేటటువంటి భవిష్యత్తుగా ఉండాలని మనసారా కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఆ మాటలు మన ఎస్పి బాలు గారి మాటలండి. 2012 మా ఎపిసోడ్ పాడుతో తెగ ఎపిసోడ్లో సార్ ఫస్ట్ గెస్ట్. ఆ రోజు నేను దారి చూపిన దేవత ఆ పాట పాడాను. నా మొదటి పాటకి మొదటి కితాబు గురువుగారే ఇచ్చారు. ఫస్ట్ టైం బాలు గారిని కలవడం కూడా అలాగే నేను. సో అలా నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. బాలు గారి తర్వాత నేను అంత అభిమానించి ప్రేమించే ఇన్స్పిరేషన్ తీసుకున్నటువంటి వ్యక్తి చంద్రబోస్ గారు అనమాట. సో నా ప్రవీణ్ కుమార్ మ్యూజికల్స్ సంస్థ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మొట్టమొదటి ప్రోగ్రామ్ గురువు గారి ప్రోగ్రామ్ పెట్టుకున్నాను నేను. అందుకని థ్యాంక్ యూ సార్. ఈ ఎపిసోడ్లో బాలుగారు మీ గురించి మాట్లాడిన మాటలు మా ఎపిసోడ్లోనే అది 2012లో 2013లో సార్. అది ప్రవీణ్ గారు మన ఫెల్ స్టేషన్ ఇంకా అయిపోలేదండి, ఇంకొకటి మిగిలి ఉంది. అండ్ వారి గురించి రాసిన అలాగే మీ అందరికీ ఈరోజు నేను అంటే మా ప్రవీణ్ కుమార్ మ్యూజికల్స్ నుంచి ఈరోజు మన బోస్ గారు ఒక టైటిల్ అందుకోబోతున్నారండి. వారి గురించి 2 మాటలు చెప్పి వారికి ఇచ్చిన ఈ అభినందన పూర్వక అక్షర సుమమాల మీరు విన్న తర్వాత అది వారికి అందచేయడం జరుగుతుంది. చంద్రుని వెన్నెల కన్నా హాయిని పంచే పద పరిమళాలు నిండిన పాటలు రాయటంలో మేటి, ద్రవ్యంతో కొనలేని ఆత్మస్థైర్యాన్ని తన ప్రేరణా గీతాలతో శ్రోతల గుండెల్లో అవలీలగా నింపడంలో వారికి వారే సాటి. బోయిలు మోసే పల్లకిలో దేవుని ఊరేగించినట్టు తెలుగు తల్లి భక్తునిగా సాహితీ మాతను తన అక్షర ప్రజ్ఞతో పాటల పల్లకీలో మోస్తూ పూజించడం వారికి పరిపాటి. సృజనశీలిగా అందరి మన్ననలు పొంది ఎదిగిన కొద్దీ ఒదగమని తాను రాసిన పాటలోని మాటను తూచా తప్పకుండా పాటిస్తున్న గీత రచనా కిరీటి. ఋషిలా కృషి చేసి సినీ గీత సాహిత్యాన్ని సాగు చేసే కృషీవలుడే ఎదిగి నాటిన పాటల నాట్లు ఏపుగా పండి నాటు పాటకు ఆస్కార్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డును సాధించి అఖిల భారతవనికి గడించి పెట్టారు అఖండ యశస్సు. వారే చల్లెగరిగ గ్రామ వాస్తవ్యులు శ్రీ నరసయ్య, శ్రీమతి మదనంబ దంపతులకు పుట్టిన వంశోద్ధారకుడు శ్రీ కనుకుంట్ల సుభాష్ చంద్రబోసు. అవధులు లేని జ్ఞాన సంపదతో, మాటల మాయాజాలంతో, పాటల జలపాతంతో శ్రోతలను ముంచెత్తిన ముందు తరం గీత రచయితల ముఠా మేస్త్రి
సాహితీ సిరి వరించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి నోట మొదటి పరిచయంలోనే మెత్తగా పలుకుతున్న కొత్త కోయిల అనిపించుకుని వారితో విడదీయలేని సాహితీ అనుబంధాన్ని పెంచుకున్న భాగ్యశాలి మన చంద్రబోసు. పొరుగింటి బాలబోసు పాటలు విని మురిసిన శివుడు వయసుతో పాటు తెలుగు భాషపై మమతను పెంచి హితుడు ప్రాణమిత్రుడు అయిన శ్రీనాథుడి నోట గాయకుడిగా కంటే గీత రచయితగా శాశ్వత కీర్తి గడుస్తామని పలికించి తాను కొలువుండే మంచు కొండలని నవయవ్వన బోసుతో తొలి పాటలో చొప్పించి తొలి పరిచయంలోనే సినీ అభిమానులు మెచ్చిన దర్శకుడు ముప్పలేని శివను మెప్పించి తాజ్మహల్ చిత్రం ద్వారా తాజాగా సినీ రంగ ప్రవేశం చేయించి తాను సిగను అలంకరించుకున్న నెలవెంక ఆకాశాన మెరిసిన నాళ్ళు తెలుగు నేల మీద సినీ గీత సాహిత్యంలో నెలవంకగా వెలగమని ఈశుడి సంపూర్ణ కృపా కటాక్షం పొందిన అదృష్టశాలి మన చంద్రబోసు. పుట్టి పెరిగిన కుటుంబ వాతావరణం తెలుగు సాహిత్య వికాసానికి నాంది పలికిందా అంటే కాదు. మరి పాఠాలతో తెలుగు భాష పాఠవానికి దోహదపడేలా గురువుల ప్రభావం పడిందా అంటే అదీ లేదు. అయితే ఆట పాటలతో గడపాల్సిన 7 ఏళ్ల బాలుడు గాలిబాటంగా చెవిన పడిన గ్రామ సమాచారాన్ని స్వయంగా లిఖిత పత్రంలో వ్రాసి వాటికి వార్తావాహిని, నవిత అనే పేర్లు కూడా పెట్టి గ్రంథాలయం పాఠకులకు సమాచార విందును చేసే తాత్కాలిక సంపాదకుడిగా ఎలా అయ్యాడు అంటే తెలియదు. మంచి గాయకుడిగా ప్రారంభ దశలో రాసిన పాటలకు పొందిన గుర్తింపు, ప్రోత్సాహంతో అందరూ మెచ్చేటి రచయిత అవ్వాలని, కళామ తల్లి కంట ఆనంద బాష్పాలు చూడాలని అనుకుని చేసిన చంద్రబోసు తపస్సుకు ఫలితంగా రాలిన పాటలు యశోశిఖరాలు అధిరోహించడానికి సుమసోపానాలు పరుస్తాయని రాసిన విరించి రాత పొల్లుపోలేదు. ఆ విధాత మనసు పెట్టి మలిచిన తెలుగువారికి సొంతం చేసిన సాహితీ ఉషస్సు మన చంద్రబోసు. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకొని, బాంధవ్యాల విలువలు తెలుసుకొని, సామాజిక స్పృహతో పెరిగి, సాహిత్య ప్రజ్ఞే సాధనంగా తన భావాజాలంతో ఇంద్రజాలం చేసే మేటి గీత రచయితే మన చంద్రబోసు. పాట ఇతివృత్తం ఏదైనా పదాల అల్లికల ప్రావీణ్యంతో శ్రోతల మనసుకి ఆహ్లాదాన్ని కలిగించి తన పాటలో నవరసాలు పండించే కవిరాజు మన చంద్రబోసు. ప్రతి పదము ప్రగతి పదంలో చూపేలా రాసిన పాటలు విని భవిష్యత్తుకు తిలోదకాలు వదిలి భయాంధకారంలో కూరుకుపోయిన వారిలో కూడా తమ జీవితానికి బంగారు బాటలు వేసుకునేలా ప్రేరణామృతాన్ని నింపిన కారణజన్ముడు మన చంద్రబోసు. అనుకున్నది ఒక్కటి, అయ్యిందొక్కటి. అయినా బోల్తా కొట్టిన కోటలో 30 ఏళ్లుగా తెలుగు సినీ సాహిత్య సాగరయానం చేస్తూ 850కి పైగా సినిమాలలో 3600కు పైగా పాటలు రాసి ఉత్తమ గీత రచయితగా అకాడమీ అవార్డ్స్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, నంది అవార్డ్, ఫిలింఫేర్ అవార్డ్, సౌత్ సైమా అవార్డ్స్, జాతీయ చలనచిత్ర అవార్డులు, క్రిటిక్స్ చాయిస్ మూవీ అవార్డ్స్, సంతోషం ఫిల్మ్ అవార్డ్స్, సాహిత్య కళలో గౌరవ డాక్టరేట్, గురజాడ విశిష్ట పురస్కారం, ఇంకా ఎన్నో పురస్కారాలను అందుకున్నారు వారు. కన్న తల్లిదండ్రులకు, జన్మభూమికి గౌరవ మర్యాదలు తెచ్చిపెట్టిన మన తెలుగు తల్లి పదదాసు శ్రీ కనుకుంట్ల చంద్రబోసు. తన విజయ పదంలో తోడు నీడిగా నిలిచిన సతీమణి సుచిత్ర, ఇంత ఘనత సాధించిన తండ్రికి పిల్లలుగా పుట్టిన అదృష్టవంతులు నందవనమాలి, అమృతవర్షిణులతో మన అభిమాన గీత రచయిత శ్రీ చంద్రబోస్ గారి జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సాగిపోవాలని, వారు మరెన్నో చరిత్రలో ఘనతకెక్కిన సాహిత్య సృష్టిని చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రవీణ్ మ్యూజికల్స్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ కొప్పోలు గారు వినమ్రతాపూర్వకంగా అన్ని వర్గాల సంగీత ప్రియులను అలరించే చంద్రబోస్ గారి ప్రతిభా సంపదకు సముచితమైన నవీన యుగ కవి చక్రవర్తి అనే బిరుదుతో పాటు సమర్పిస్తున్న అభినందన పత్రం. సార్, మీరు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మా కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. ప్రముఖ సంగీత దర్శకులు కార్తీక్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సాయి కార్తీక్ గారు. ఈ సన్మాన పత్రం ఎవరు రాశారు? ఇది రాఘవన్ గారు రాశారు. దీంట్లో 10% అయినా నిజం అయ్యేలా కృషి చేస్తాను. డాక్టర్ అశోక్ గారు ఒక 2 మాటలు చెప్పి చంద్రబోస్ గారిని ఒక షాలుతో సత్కారం చేస్తారు. 2 మాటలు.
సాయి కార్తిక్ అన్నయ్య. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నా గాడ్ ఫాదర్ సాయి కార్తిక్ అన్నయ్య. అమెరికా ప్రోగ్రామ్సే కాదు, ఆ అన్న చేసేటువంటి ప్రతి సినిమాలో నా చేత ఒక పాట పాడించేవారు సాయి కార్తిక్ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. అడిగిన వెంటనే వచ్చారు మీరు. చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. ఇక్కడ ఆస్కార్ అవార్డు గ్రహీతకు అభినందనలు మనం ఏం చెప్పగలం, ఎలా చెప్పగలము అంటే ఒక్క 2 మాటల్లో చెప్పేస్తాను. నటరాజు ముందు నాట్యం ఆడినట్లు, సంగీతజ్ఞుడి ముందు సరిగమలు పాడినట్లు, గాన కోకిల ముందు గణామృతం చేసినట్టు, సాహితీ నవయుగ చక్రవర్తి ముందు, సామ్రాట్టు ముందు సాహసం అన్నట్లు, ఇది సావాస దోషం అన్నట్లు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. మీతో మేము ఈ సమయంలో ఉండడం కూడా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఒక మావాడు మనవాడు అనేటువంటి ఒక వ్యక్తి ఆస్కార్ లెవెల్లో ఇక్కడ నిలబడడం, ఆయన పక్కన మేము నిలబడడం అనేది మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఒకసారి బిగ్ హ్యాండ్స్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. సాయి కార్తిక్ గారు ఇప్పుడు మన చంద్రబోస్ గారికి అభినందనలు తెలియజేస్తున్నారండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. చంద్రబోస్ గారికి అంటే ఆస్కార్ అనే అవార్డు మనం కూడా పట్టుకొని చూడగలిగాం, అది చంద్రబోస్ గారి వల్ల. ఎందుకంటే అది సాధించాలంటే ఎంతో కృషి చేయాలి. ఆ కృషి మా అందరికీ కూడా అంటే పని చేస్తే వస్తుంది అని చెప్పడానికి చంద్రబోస్ గారు ఆయన ఇంటికి వెళ్ళి నేను స్పెషల్గా నన్ను చూసి సార్తో చాలాసేపు స్పెండ్ చేసి వచ్చాం. చాలా థ్యాంక్ యూ సార్. మీరు మాకు తెలుసు, నేను కీరవాణి గారికి ఆస్కార్ తీసుకోగానే ఒక మెసేజ్ పెట్టాను, అంటే ఆయన రూమ్కి కూర్చుంటారు అప్పుడే పెట్టాను, సార్ మీరు మాకు తెలుసు అని చెప్పడానికి మేము చాలా సంతోషపడుతున్నాం, చాలా గర్వపడుతున్నాం అని. అలానే చంద్రబోస్ గారు కూడా. అండ్ బాలు గారి హ్యాపీ బర్త్డే బాలు గారు. ఎందుకంటే ఎప్పుడు బాలు గారు లేరు అనే పదం నేను అన్ను, ఆయన ఎక్కడో షోకి వెళ్ళారు, వేరే అబ్రాడ్లో ఉన్నారు, ఇలానే ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆయన పాటలు పుట్టి ఆయన పాటలతో వింటూ పెరిగాం మనం. ఎందుకంటే నేను నా గురించి చెప్పాలి, చిన్నది బాలు గారితో ఉన్న ఎక్స్పీరియన్స్. నాకు 8 ఇయర్స్ అప్పటి నుంచి నేను రిథమ్ ప్యాడ్ ప్లేయర్ని. 8 ఇయర్స్ నుంచి నేను 15 ఇయర్స్ వరకు షోస్ చేస్తూ వచ్చాను. తర్వాత ఇంకా మా టీచర్సే ఇంకా వద్దులేరా, నువ్వు ఎక్కువ చేయలేవు, ఎక్కువ చదవలేవు, నువ్వు వెళ్ళిపో ఫస్ట్ వీక్ నుంచి అన్నారు. ఇంకా అక్కడ స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి చెన్నై వెళ్ళాను. ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్కి నేనే రిథమ్ ప్యాడ్ ప్లేయర్గా 25 అంటే 10 ఇయర్స్ నేను వర్క్ చేశాను. అందరికీ అంటే కోటి గారి దగ్గర నుంచి, వాసురావు గారి దగ్గర నుంచి, ఆనంద్ గారి దగ్గర నుంచి. అలా పాడుతా తీగాలో పాడాలి. అప్పుడు ప్రవీణ్ పాడాడు. ప్రవీణ్ వీళ్ళందరినీ చూసి మా అమ్మ వాళ్ళు నన్ను కూడా పాడించాలని ఉన్నారు. కానీ ఎప్పుడు అప్పట్లో ఏంటంటే క్యాసెట్ చేసి పంపించాలి పాడుతా తీగాకి. కరెక్ట్గా క్యాసెట్ ఏ రోజు చేద్దాం అనుకుంటాం ఆ రోజు నా గొంతు పోయేది. ఆ రోజు గొంతు పోయేది. ఆ గొంతు పోగానే ఎట్టకైనా పాడాలి అనుకుని ఎట్ట కలవాలి బాలు గారిని, ఎట్లా కలవాలి అనుకునే దానికి దేవుడిచ్చిన ఒక అదృష్టం. మ్యూజిక్ డైరెక్షన్ చేసి అదే పాడుతా తీగకి గెస్ట్గా వెళ్ళాను. అంటే ఇంకా అంతకన్నా అదృష్టం అసలు అనుకోలేదు. బాలు గారికి కూడా ఆ విషయం చెప్పాను. అక్కడి నుంచొని పాడదాం అనుకున్నాను, మీరేమో ఇక్కడ కూర్చోబెట్టారు, నేను ఒక పాట పాడతానని ఆ రోజు స్పెషల్గా పాడాను ఒక పాట. ఆయన మరి ఎందుకు రాలేదు మీరు అన్నారు. మా పాడదాం అనుకున్నప్పుడే గొంతు పోయేసారు, మనం ఇంకా అట్లా దేవుడు వద్దనుకున్నాడేమో, సరే ఇలా పంపించారు అనుకొని అలా చిన్నగా నాది స్టార్ట్ చేసి ఏదో ఒక 90 సినిమాలు చేశాను, ఇంకా చేస్తున్నాను. పెద్దవాళ్ళందరి ఆశీర్వాదంతో ఇంకా వెళ్ళాలి సార్. దట్స్ వండర్ఫుల్ సార్. యా, అందుకని చాలా 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 హ్యాపీ ఈరోజు. అందులో మా ప్రవీణ్ పిలవంగానే అయ్యో అసలు, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్. మళ్ళీ బాలు గారి పాటలు రోజుకొకటి పాడి పెడుతుంటాడు. ప్రవీణ్ పాట వింటుండగానే నేను మొన్న ఒక మెసేజ్ పెట్టాను, బాలు గారిలాగా పాడేవారు ఈ పాట అని. ఎందుకంటే ఆ పాత
టింజ్ బాలుగారు ఫస్ట్లో ఎట్లా ఉండేదో గొంతు అలా ఉండేది. కానీ ప్రతి సింగర్స్కి నేను చెప్పేది ఒకటేనండి, నా ఫీలింగ్, పాడేటప్పుడు ఎప్పుడైనా మైక్ ముందు నించినప్పుడు ఒక్కసారి ఆయన మనసులో తలుచుకొని పాడండి. అండ్ ప్రతి సింగరు ఆయన దగ్గర నేను అంటే మైక్ ముందుకు వచ్చిన ప్రతి సింగర్కి నేను చెప్పేది కూడా ఏంటంటే ప్రతిదీ ఫస్ట్ లిరిక్ చదవండి, లిరిక్లో ఉన్న మీనింగ్ అర్థం చేసుకోండి. ఆ మీనింగ్ని పాడితే మ్యాక్సిమం బాలు గారి దాకా ఒక 5% అన్న పాడగలం అనే ఈ రోజు మన సింగర్స్ అందరూ నిజంగా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ప్రవీణ్, ఆల్ ది బెస్ట్. గురుగారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారిని కాస్త ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మా గౌరవ ఆత్మీయ అతిథి, వారిని చంద్రబోస్ గారి చేతుల మీదుగా వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. విజయలక్ష్మి గారు. కళా విజయ సంస్థ ఫౌండర్ అండి మా విజయలక్ష్మి గారు. ఎన్నో చారిటీ కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. అండ్ చక్కని సంగీతాభిమాని. ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు ఎక్కడనే కదలకుండా అక్కడ కూర్చొని పాటలు వింటూ ఎంకరేజ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు, మీరు ఈ కార్యక్రమానికి మాకు గౌరవ అతిథిగా విచ్చేసినందుకు. ఒకసారి మీ కర్తాల ధ్వనుల మధ్య వారిని ఎంకరేజ్ చేద్దామండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ అండి. సింగర్స్ని పిలిచేద్దామండి మరి. యా, ఒక్క నిమిషం అండి. మార్నింగ్ నుంచి సింగర్స్ అందరూ మా చంద్రబోస్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు కాల్ సింగర్స్. శైలు చిత్ర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను.